హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో ఈరోజు మన కిచెన్లో వెరీ స్పైసీ అండ్ స్పెషల్గా ఒక ఫ్లేవర్ఫుల్గా ఉండే ఒక మంచి పులావ్ చేయబోతున్నా. అది మామూలు సింపుల్ పులావ్ కాదు, మంచి కిక్ ఇచ్చే ఒక స్పైసీ చికెన్ మిర్చి పులావ్ చేయబోతున్నా. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొని ప్రిపేర్ చేసుకుందాం. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, చికెన్ నేనైతే 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. ఒక గుప్పెడు మిర్చి తీసుకోండి, మీరు తినే స్పైస్ తగ్గట్టు తీసుకోండి. అండ్ అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ధనియాలు అండ్ అలాగే కొంచెం జీడిపప్పు తీసుకోండి. సో ఫస్ట్ అయితే ఇవి కాస్త ఆయిల్లోని మిర్చి ఏగనిచ్చి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవైతే థింగ్స్ తీసుకున్నామో ఇవన్నీ అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాలు వేగనించాక మనం తీసుకున్న జీడిపప్పును కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. అండ్ అలానే ఈ జీడిపప్పులు కూడా ఒక్క 2 నిమిషాల పాటు వేగనిచ్చేసి లాస్ట్లో కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. సో మనం దీన్నే పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారాక మిక్సీ పట్టించుకొని పక్కన పేస్ట్ చేసి పెట్టుకోండి. సో మనము ఎప్పుడైనా ఇలా పులావ్ చేసుకున్న, బిర్యానీ చేసుకున్న చికెన్కి ఎప్పుడూ ఒక అరగంట, గంట ముందు మ్యారినేషన్ చేసుకుంటే ఆ టేస్ట్ అదంతా మంచిగా ఊరుతుంది. సో అలానే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ పేస్ట్ ఏదైతే ఉందో మనం తీసుకున్న చికెన్కి వేసి బాగా కలిపి పెట్టుకోండి. సో హాఫ్ పేస్ట్ యూజ్ చేసి ఇంకో హాఫ్ పేస్ట్ పులావ్లో యాడ్ చేయడానికి ఉంచండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన పులావ్కి థింగ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాము. సో కొంచెం ఆనియన్స్, మసాలా దినుసులు కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక హండీ తీసుకొని అందులో ఆయిల్ అండ్ అలాగే కొంచెం గీ వేసుకొని అది ఒక హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులు యాడ్ చేద్దాము. సో నేనైతే ఇక్కడ మిరియాలు, సాజీరా, జాపత్రి, జాజి పువ్వు అండ్ అలాగే కొంచెం యాలకులు, నల్ల యాలకులు తీసివేసుకున్నాను, లవంగాలున. అండ్ అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాము. మనకు ఒక మంచి అరోమా స్మెల్ అనేది అయితే వస్తుంది ఇవి అలా వేగుతూ ఉన్నప్పుడు. అండ్ అలానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. అండ్ అలాగే మిర్చి కూడా ఒక 4 మధ్యలోకి చీల్చి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చాక మనం తీసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో మ్యారినేషన్ది, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి అలాగ కిందన అంటుకోకుండా మీరు కలుపుతూ ఉండండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి అందులోనే ఒక టీ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని మనం మగ్గనిద్దాము. సో మనం ఏంటంటే వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టి కొంచెం ఆయిల్ తేలే వరకు అలా మగ్గనిస్తే సాఫ్ట్గా కుక్ అవుతుంది. మనకి ముక్క మెత్తగా అండ్ టెండర్గా వస్తుంది అనమాట. అందులోనే కాజు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా సాఫ్ట్గా కుక్ అవుతుంది, ఫ్లఫీగా. సో తర్వాత మనకు కావాల్సినంత వాటర్, మనం ఎంత పోర్షన్ అయితే రైస్ తీసుకున్నామో అంత పోర్షన్కి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో ఒక్కసారి అలా కలుపుకొని అండ్ అలాగే కొంచెం మనకి ఉప్పు తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసి ముక్కలు ఇరగకుండా అండ్ అలాగే మన రైస్ కూడా ఇరగకుండా ఒక్కసారి కింద నుంచి అలాగ కలిపేసి మూత పెట్టేసుకుందాం. సో నేనైతే ఇక్కడే ఇందులోనే డైరెక్ట్గా ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. సో మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, హండీకి అంటుకోకుండా, కొంచెం పులావ్ అది పేస్ట్లా కాకుండా పలుకులుగా ఉండేటట్టు చూసుకోవాలి. పులావ్ అంటే పక్కన ఫ్రెష్ రైతా కంపల్సరీ. సో రైస్ హీట్ని మనకి బ్యాలెన్స్ చేస్తూ మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ రైతా. ఈ చికెన్ మిర్చి పులావ్తో మనము పెరుగు రైతా తీసుకుంటే అది అసలైన కాంబో అనమాట. సో వితౌట్ రైతా మనకి అసలు పులావ్ కంప్లీట్ అయ్యే ఫీలే ఉండదు. సో అలానే నేను కూడా కొంచెం తురుముకొని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవే చేసి పెట్టుకోండి. సో నేనైతే టేస్ట్ చేసి చెప్తాను అండ్ మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి స్టెప్ బై స్టెప్ ఈజీగా, సింపుల్గా మనం చేసుకొని తినచ్చు అనమాట. సో మీరు కూడా ఈ వింటర్కి ఇలాగ స్పైసీగా, ఫ్లేవర్ఫుల్గా ఉండే సింపుల్ రెసిపీని ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్స్లో ఎలా ఉందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.